పెద్దపల్లి మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్పర్సన్ ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. ఈ ఎన్నికల్లో చైర్మన్ గా 21వ వార్డు కౌన్సిలర్ నూగిళ్ల మల్లయ్య, వైస్ చైర్పర్సన్ గా 36వ వార్డు కౌన్సిలర్ ముస్కాను నాజు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పెద్దపల్లి ఆర్డీఓ గంగయ్య ఈ ఎన్నికల ఫలితాలను అధికారికంగా ప్రకటించారు. చైర్మన్, వైస్ చైర్పర్సన్ పదవులకు ఇతర నామినేషన్లు దాఖలు కాకపోవడంతో వీరిద్దరూ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఆయన వెల్లడించారు. అనంతరం నూతనంగా ఎన్నికైన ప్రజా ప్రతినిధులకు ఆయన నియామక పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేష్ పర్యవేక్షణలో ఎన్నికల ప్రక్రియ కొనసాగింది. ఈ సందర్భంగా మున్సిపల్ కౌన్సిలర్లు, టౌన్ ప్లానింగ్ అధికారులు నరేష్, వినయ్, కిరణ్లతో పాటు మున్సిపల్ అసిస్టెంట్ ఇంజనీర్ సతీష్, టీఓటీ కృష్ణారెడ్డి మరియు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. నూతనంగా ఎన్నికైన చైర్మన్ మల్లయ్య, వైస్ చైర్పర్సన్ ముస్కాన్ నాజు మున్సిపాలిటీ అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తామని, ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తామని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఎన్నికల పట్ల తోటి కౌన్సిలర్లు మరియు పట్టణ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు. పదవి ఎన్నికలకు సంబంధించి ఒక నామినేషన్ దాఖలైంది. మనకు పార్టీ నుంచి వచ్చేటటువంటి యూనిఫామ్కు అనుగుణంగా ఉండడం వలన, అలాగే మరి ఏ ఇతర నామినేషన్ ఫారాలు దాఖలు కానందున ఈ వైస్ చైర్మన్ సంబంధించి యునానిమస్గా డిక్లేర్ చేస్తూ ఎన్నికైనట్టుగా ప్రకటించారు. శ్రీమతి ముస్కాన్ నాజు గారు వైస్ చైర్మన్గా ఎన్నికైనట్టుగా నూగిళ్ల మల్లయ్య నేను పెద్దపల్లి మున్సిపల్ కౌన్సిలర్ చైర్పర్సన్ ఎన్నికైన నేను నా ఇష్ట దైవంపై ప్రమాణం చేస్తూ దృఢ కల్పనతో ధృవీకరిస్తూ నా అధికార విధుల నిర్వహణలో నాకు తెలిపి లేదా నా దృష్టికి వచ్చే విషయమైన నిర్వహణకు అవసరమైన సందర్భంతో తప్ప వ్యక్తిగత పథకంగా కానీ ప్రవేశన కానీ తెలియబడు లేదా వెల్లడించని ప్రమాణం చేస్తున్నాను.